నేటితో సరిగ్గా 40 ఏళ్ల కింగ్ ప్రస్థానం అంటూ నాగ్ ఎమోషనల్ పోస్ట్. నా జీవితంలో మే 23 నాన్నతో మర్చిపోలేని రోజంటూ కింగ్ సర్ప్రైజ్. కానీ కింగ్ 100 ఒక గుడ్ న్యూస్ చెప్తే బావుండంటూ కమెంట్స్. ఇంతకీ నాగ్‌కి ఏంటా స్పెషల్ మూమెంట్స్? హావ్ ఎ లుక్. హాయ్ హలో. వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ సీనియర్ హీరోలలో కింగ్ నాగార్జున ఒకరు. దివంగత లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ వారసుడిగా మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగ్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైనటువంటి సినిమాలు, విలక్షణమైనటువంటి క్యారెక్టర్స్ చేస్తూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు. ఎప్పటికప్పుడు న్యూ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని పిలువబడుతున్నారు. 66 ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న నాగ్ నేటితో హీరోగా 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. విక్రమ్ సినిమాతో నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఈ మూవీ 1986 మే 23న రిలీజ్ అయింది. అంటే ఈ రోజుకి సినిమా వచ్చి సరిగ్గా 40 ఏళ్లు పూర్తయింది. కోఇన్సిడెంట్ గా 2014లో అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా మనం కూడా ఇదే రోజున ఆడియన్స్ ముందుకు వచ్చింది. అందుకే మే 23 తన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమని నాగ్ అన్నారు. విక్రమ్ రిలీజ్ అయిన నేటికి 40 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనను ఆదరిస్తున్న అభిమానులకు, ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు నాపై కురిపిస్తున్న ఆశీర్వాదాలకు, ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. మే 23 నేను ఎప్పటికీ మర్చిపోలేని తేదీ. ఇది నా తండ్రి లెజెండరీ ఏఎన్ఆర్ గారి చివరి సినిమా మనం నిర్మించి రిలీజ్ చేసినటువంటి అరుదైన గౌరవం నాకు దక్కిన రోజుది. నా తండ్రితోనూ నా కుమారులతోనూ కలిసి పనిచేసేటువంటి అదృష్టం నాకు లభించిన సినిమా అది. కొన్నేళ్ల క్రితం ఇదే మే 23వ తేదీన నా మొదటి సినిమా విక్రమ్ రిలీజ్ చేయబడింది. మీ అందరినీ అలరించే మీ ఆశీర్వాదాలను, ప్రేమను పొందేటువంటి అదృష్టం నాకు దక్కింది. ఇన్నేళ్లుగా నా వెన్నంటి నిలిచినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని మే 23లు నా జీవితంలో రావాలని కోరుకుంటున్నానని నాగ్ తన పోస్టులో రాసుకొచ్చారు. నాగార్జున హీరోగా, మధుసూదనరావు డైరెక్షన్లో విక్రమ్ సినిమా వచ్చింది. ఇందులో నాగ్ సరసన శోభన హీరోయిన్గా యాక్ట్ చేసింది అప్పట్లో. ఇది 1983లో హిందీలో రిలీజ్ అయినటువంటి హీరో సినిమాకు తెలుగు రీమేక్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని వెంకట్ పేరు మీదుగా ఈ సినిమాని రూపొందించారు. 1986లో వచ్చినటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అయితే నాగ్ మూసధోరణిలో వెళ్లకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం వైపు అడుగులు వేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్డమ్ పక్కన పెట్టేసి ఎన్నో ప్రయోగాలు చేశారు. మాస్, క్లాస్, యాక్షన్, డివోషనల్, ఫ్యాంటసీ, రొమాంటిక్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ, ట్రాజెడీ, ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్, ఇలా ప్రతి జోనర్లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో నాగార్జున అనే చెప్పాలి. నాగార్జున ప్రజెంట్ తన కెరీర్లో తన మైల్ స్టోన్ 100వ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్షన్లో కింగ్ 100 అనేటువంటి వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని. దీనికి లాటరీ కింగ్ అనేటువంటి పేరు కూడా సైతం ప్రచారంలో ఉందట. ఇందులో టబు, ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్నటువంటి ఈ సినిమాపై ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో నాగ్ వింటేజ్ లుక్స్లో కనిపించుకున్నారట. ఇక కోలీవుడ్ ఫేమ్ ఆర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా 100వ సినిమా షూటింగ్ హడావుడి లేకుండా సైలెంట్గానే జరుగుతుంది. దాదాపు సగానికి పైగా అయిపోయిందని కూడా యూనిట్ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. బట్ నాకు చాలా చలాకీగా యంగ్గా కనిపిస్తున్నటువంటి ఈ మూవీకి లాటరీ కింగ్ అనేటువంటి టైటిల్ అయితే పరిశీలనలో ఉందట. బట్ అది ఇంకా అఫీషియల్ అనౌన్స్గా చేయలేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్. ఇకపోతే 2027 సంక్రాంతికి బంగారాజ్ సీక్వెల్ ఉంటుందని చెబుతున్నటువంటి టైంలోనే కింగ్ 100 ఈ సంవత్సరమే రిలీజ్ కావాలని, కానీ దానికి డేట్ అయితే ఫిక్స్ కాలేదు. బట్ ఏదైనా టీజర్ కానీ లేదా పోస్టర్ లాంటిది కానీ వదిలితే బాగుండేది అని కూడా ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ రోజుని దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ యాక్షన్ డ్రామాలో చాలా గ్యాప్ తర్వాత టబు మళ్ళొకసారి రీఎంట్రీ ఇస్తుంది. గతంలో నాగార్జునతో కలిసి యాక్ట్ చేసినటువంటి నిన్నే పెళ్లాడతా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని తర్వాత ఆవిడ మావిడలో కూడా యాక్ట్ చేసినటువంటి ఈ జంట పాటలు అండ్ దాని తర్వాత అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటు సిసింద్రిలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేశారు టబు. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి కింగ్ 100 దసరాకు రిలీజ్ టార్గెట్గా పెట్టుకొని రావచ్చన్న టాక్ అయితే చాలా గట్టిగా నడుస్తుంది. సో చూడాలి మరి ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా మాత్రం ఈరోజు సరిగ్గా అంటే కింగ్ ఇండస్ట్రీకి పరిచయమై 40 సంవత్సరాలు అవుతుందన్నమాట మే 23 తోటి. దాంట్లో కోఇన్సిడెంట్గానే మనం కూడా ఇదే రోజు రిలీజ్ అయింది. బట్ ఇక్కడ ఒక చిన్న పెద్ద సమస్య ఏంటంటే ఇంత పెద్ద స్పెషల్ మూమెంట్స్లో అట్లీస్ట్ కింగ్ 100కి సంబంధించి ఒక గ్లిమ్సో లేకపోతే ఒక పోస్టరో ఏదో ఒకటి రిలీజ్ చేస్తే బాగుండు. కానీ ఇప్పటి వరకు కూడా జస్ట్ కింగ్ 100 అనేటువంటి షూట్ జరుగుతుందని చాలామందికి తెలుసు, కానీ
దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ కూడా లేదు. ఈవెన్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న పిక్స్ కావచ్చు, ఎక్కడ కూడా లేకుండా చాలా సైలెంట్గా 100 ప్రాజెక్ట్ అయితే చాలా సైలెంట్గా అలా వెళ్ళిపోతుంది. బట్ దీన్ని మరి అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారేమో తెలియదు, కానీ బట్ ఓవరాల్గా మాత్రం నిజంగానే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు నాగ్ చేసినటువంటి సినిమాలు అంత ఇంత కాదు. స్టిల్ ఇప్పుడు 66 ఏళ్ల వయసులో కూడా ఇంత యంగ్గా ఇప్పుడున్నటువంటి అఖిల్ చైతులకు పోటీగా తను సినిమాలు చేస్తున్నాడంటే అది డెఫినెట్గా తన ఒక ఉన్నటువంటి డిసిప్లిన్, దాని తర్వాత ఆయనకు ఉన్నటువంటి బిహేవియర్. సో ఇంత పర్ఫెక్ట్గా డైట్, ఫుడ్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు యంగ్ హీరోస్కి సైతం ఈజీగా పోటీస్తున్నారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి కింగ్ 100 సంబంధించి సినిమా సంబంధించి ఎక్కువగా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ దాని ఒక అప్డేట్ కనుక బయటకు వస్తే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చాలా ఫుల్ ఖుషీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇప్పటివరకు అలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. కానీ బట్ ఓవరాల్గా ఈ రోజుతోటి కింగ్ 100 ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుండు. కానీ బట్ మొత్తంగా 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో నిజంగా నాగ్ చేసినటువంటి సినిమాలు వైవిధ్యమైనటువంటి దానిలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి కింగ్ 100 పక్కన పెడితే ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఇన్ని సినిమాలలో నాగ్ ఫేవరెట్ మూవీ మీకు ఏంటి అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.